పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. మెగాస్టార్ అంటేనే ఆయన ఉంటేనే మేము ఉంటాం అన్నారు. ఆయన గురించి మీరు రెండు మాటలు చెప్పండి. హాయ్ సార్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఇండియన్ మీడియాకి మీరు కూడా అందరూ కూడా ఇవాళ తెలంగాణ అనేది ఇప్పుడు దిల్లు రాజా గారు ఏమన్నారు సార్, కళ్ళు తాగాలి తినాలి అన్నారు. అదే రోజు ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా కూడా అటు ఇటుగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కూటమి దాంట్లో మేము ఇంత సరదాగా చేస్తాం బాగా. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా వచ్చారు మీరు ఏం చెప్పగలరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన గురించి కాకుండా ఆయన కూడా ఏమన్నారు సార్, మెగాస్టార్ అంటేనే ఆయన ఉంటేనే మేము ఉంటాం అన్నారు. ఆయన గురించి మీరు రెండు మాటలు చెప్పండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ముందుగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చంద్రబాబు గారికి శుభాకాంక్షలు తెలపాలి. ఈసారి చాలా ఇంతకుముందు 1-2 సార్లు కూడా వచ్చాం మేము. దానికంటే ఈసారి చాలా బాగా అనిపించింది. కోడి పందాలు కానీ, ఇక్కడ వచ్చిన సంస్కృతి కానీ, ఇక్కడ ఉన్న పరంపర కానీ అంతా చాలా బాగుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేట్. నేను అనేది అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్, చిరంజీవి గారు అంటే ఒక బ్రాండ్. మీరు ఆయన నమ్మి ఆంధ్రాకి వచ్చారు. అవును, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా 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 అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా ఎంకరేజ్ ఉంది ఇక్కడ, పబ్లిక్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ యూట్యూబ్ అన్నాడు, యూట్యూబర్స్ అన్నారు ఆయన. కానీ ఆయనకి పట్టం కట్టారు. కానీ ఇక్కడికి వచ్చి భలే ఎంజాయ్ చేస్తారు. ఆయన గురించి రెండు మాటలు చెప్పండి. పవన్ రేవంత్ రెడ్డి కూడా గ్రేట్ యూత్ స్టార్, చాలా బాగుంది. ఆయన కూడా మొన్న కూడా అన్నాడు. అవును, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు బాగా ఇష్టం, మెగాస్టార్ అంటే ఇష్టం. ఈ రోజు నరేంద్ర మోడీతో పాటు ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్లాగే సంస్కృతి వేరు, రాజకీయం వేరు. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారంటే మా ఇండస్ట్రియల్ మీడియాకి ఒక్క మాట చెప్పండి. ఇండియా డిజిటల్ టీవీ కూడా చాలా శుభాకాంక్షలు. అభినందనలు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు. చాలా బాగుంది. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది కూడా నరేంద్ర మోడీ గారు ట్యాగ్. అందులో అందరూ కూడా బాబు గారు ట్యాగ్, రేవంత్ రెడ్డి ట్యాగ్, జగన్ కూడా ట్యాగ్. దేశంలో నరేంద్ర మోడీ అన్నారు సంతోషం. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అది సంతోషం. ప్లస్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు గారు, అది చాలా సంతోషం. అన్ని బాగా మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఇక్కడ చాలా 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 అద్భుతంగా ఎంజాయ్ చేశాము మేము. ఏం తిన్నారు ఈ రోజు? పొద్దున్న మనం తెలంగాణ మఠం అని చెప్పి దిల్లు అలర్ట్ చేశారు. అక్కడ ఫ్లాప్ అయిపోయాడు. మనం అది కాదు అని. కానీ మీ తెలంగాణ వాళ్ళు అంటే మంచి వాళ్ళు అని ఎవరో కాదు అందరూ కూడా చెప్తారు. తెలంగాణ అంటే తెలంగాణ మంచి మనుషులు అని చెప్తారు ఎవరైనా. తెలంగాణ ఆంధ్ర కోసం మాట చెప్పండి. తెలంగాణ ఆంధ్ర అనేది విడిపోయినా గానీ ఇద్దరు అన్నదమ్ములాగా తెలుగువారుగా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. మనం దేశంలో తెలుగువారు అనేది మనం ఒక ముఖ్యమైన ఘట్టం. మరి సంక్రాంతి ఎంత బాగా చేస్తున్నాం అంటే ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా మనమంతా తెలుగువారు ఐక్యంగా ఉండాలంటే. ఇప్పుడు జల్లికట్టు అనేది చెన్నై అనేది చాలా హైలైట్. ఇక్కడ హింస జరుగుతుంది చెప్పి చాలా వరకు కూడా ఇప్పుడు మొన్న కూడా పెద్ద ఇంట్రొడక్షన్ చేశారు. నరేంద్ర మోడీ గారు కూడా దానికి ఇంట్రొడక్షన్ చేశారు. అక్కడ చేసినా సరే తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రాకి వచ్చి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే ఆయన మాటలు విందాం మనం. సార్, తెలంగాణ ఆంధ్ర అనేది రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అప్పుడే మర్చిపోయినాం. మొన్న కూడా బిల్రాజు అన్ని కోట్లు సంపాదించిన తర్వాత మనం కళ్ళు తాగాలి, మటన్ తినాలి అన్నాడు. అట్లాంటి కాకుండా మన మీద నమ్మకంతో ఆంధ్రాకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అనేది మన తెలంగాణ అంటే కాదు, తెలంగాణ అనేది ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు కూడా గౌరవిస్తారు. వాళ్ళు ఆ మాటకే సార్ చెప్తారు. తెలంగాణ ఆంధ్ర అనేది ఏదో రాజకీయాలు వచ్చినప్పుడు అయిపోయినాయి, కథం అయిపోయింది. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న ఆంధ్రలో మన రోజు కూడా నోటికి కేసు అన్నారు. అవన్నీ కాకుండా మన తెలంగాణ వ్యక్తిత్వం ఆడుతాం. ఈ రోజు ఆయన ఏం చెప్తారో ఆ మాట మనం విందాం. సార్, ఓటుకు నోటు, కేసీఆర్ చేయడం, ఇదంతా రాజకీయాలు పక్కన పెడితే మన ఆంధ్ర తెలంగాణ అంటే తెలుగు వాళ్ళం అందరం. ప్రపంచానికి మనం ఒకటే సాటి చెప్పాలి. మనం ఎప్పుడైనా తెలుగు వాళ్ళం ఒకటే, అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలి. రాజకీయాలు తర్వాత ఇవన్నీ సాంప్రదాయాలు మనవి. ఈ టీవీ ఛానల్ న్యూస్ కు ధన్యవాదాలు.